నేను చనిపోతే ఒక కొత్త యూనియన్ వచ్చింది, దానికి కూడా నేను సిద్ధం. అప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ దిగి వచ్చింది. First day when I sat down just before Tech Mahindra Bahadurpalli, 23rd July 2026 would remain ever in my life. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను భానుశ్రీ. అయితే ఇటీవల టెక్ మహేంద్రలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి భావన గారు అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ తీవ్ర అవమానాలకు కూడా ఎదురవుతున్నానంటూ కూడా మీడియా ముందుకు రావడం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే అదేవిధంగా నిన్న ఆవిడ ప్రధానంగా హంగర్ స్ట్రైక్ ఎందుకు చేశారు, అక్కడ ధర్నా చౌక్లో ఆవిడ చేసినటువంటి హంగర్ స్ట్రైక్లో పోలీసులు రావడం, ఆమెను హఠాత్తుగా హుటాహుటిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం, ఇట్లాంటివన్నీ కూడా నిన్న జరిగినటువంటి అంశాలు. అయితే పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏంటి, అసలు ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు భావన గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. నమస్తే భాను. ఎలా ఉన్నారు? నన్ను అడగద్దు ఎలా ఉన్నా అని. నేను ఎవరైనా అడిగి బాగున్నారా అంటే బాగున్నా అని చెప్పే స్టేజ్లో అయితే లేను. బట్ ఎస్, చాలామంది ముందుకొచ్చి లైక్ యూనో నిన్న నైట్ కూడా పడుకునే ముందు 2:33కి ఐ షో యూ ఇన్స్టాలో ఒక అబ్బాయి మెసేజ్ చేశారు స్టేటింగ్, ఐ నో దట్ మేము చేయలేంది మీరు చేస్తున్నారు, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, కానీ అక్క కెమెరా ముందుకు వచ్చి కెరియర్ పార్ట్ చేసుకునే అంత భయం వేస్తుంది మాకు, బట్ వీఆర్ ఆల్ విత్ యూ, యూ డోంట్ స్టాప్. సో మంచి బయట నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది, మంచి సపోర్ట్ వస్తుంది. ముందుగా ఇంకోటి అడగాలి, ఎందుకంటే అంటే టెక్ మహీంద్రా అనే కాదు, లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఎలా ఉంటుంది, ఎందుకంటే మీరు అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ మీరు మీడియా ముందుకు రావడం, కెమెరా ముందుకు వచ్చి ఇదంతా చెప్పడం, మరి ఎప్పుడైనా అనిపించలేదా అంటే లైక్ ప్రాబ్లం ఏమైనా అవుతుందేమో ఇన్ ఫ్యూచర్ అని చెప్పి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఎంత రీచ్ అవుతుంది, ఐ విల్ బీ ఇన్ ఎవ్రీ సింగిల్ కెమెరా దట్ యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్క ఛానల్ నన్ను ఏదో ఆంధ్ర తెలంగాణ నుంచి ప్రమోట్ చేసేస్తారని చేసిన పని కాదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఐ స్పోక్ విత్ మిస్టర్ రఫీ మొహమ్మద్. ఆయన ఏమన్నారంటే మై లీగల్ టీమ్ విల్ హ్యాండిల్ ఇట్ అని అన్నారు. వాళ్ళందరూ ఒక సిండికేట్లా ఫామ్ అయ్యి నచ్చిన వాళ్ళని ఉంచుకొని నచ్చిన వాళ్ళని టర్మినేట్ చేస్తూ లీగల్ టీమ్ అనే ఒక టీంని అడ్డం పెట్టుకొని, అంటే లాని చట్టాన్ని అడ్డం పెట్టుకొని, ఇప్పుడు ఏమవుతుంది, లీగల్గా నేను ఫైట్ చేసి ఒక లాయర్ నోటీస్ పంపిస్తే 2 years అవుతుంది, 3 years అవుతుంది, 4 years అవుతుంది. ఆ తర్వాత ఎప్పటికో నాకు న్యాయం వచ్చేసరికి ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్, రైట్? సో వాళ్ళు ఏంటంటే మా దగ్గర లీగల్ టీమ్ స్ట్రాంగ్గా ఉంది, టెక్ మహీంద్రా ఈజ్ అ బిగ్ ఆర్గనైజేషన్, వీ కెన్ హైర్ హండ్రెడ్స్ ఆఫ్ లాయర్స్, నువ్వేం చేసుకుంటావో చేసుకో అనే ధైర్యంతో వాళ్ళు నాతో అలా బిహేవ్ చేశారని నాకు అనిపించింది. అండ్ మోస్ట్లీ ఇప్పుడు మీరు చూస్తే దిస్ ఇస్ అ వెరీ స్మాల్ హౌస్ దట్ ఐ స్టే. చిన్న ఇల్లు, బట్ వీ ఓన్ ఇట్. బట్ ఇంత చిన్న పీపుల్, డూ యూ థింక్ నేను ఈ పనులన్నీ మానేసుకొని దీని ఈఎంఐలు వదిలేసుకుని లేకపోతే నా పిల్లల్ని పట్టించుకోవడం మానేసి ఎన్ని రోజులు నేను కోర్టుల చుట్టూ తిరుగుతాను? అంటిల్ కోర్టులో నా కేసు గెలిచేంత వరకు నాకు ఇంకొక జాబ్ రాదు. ఎందుకు? బికాజ్ నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో వీళ్ళు పెట్టే పిఎఫ్ ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎందుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బయటికి రారంటే, ఈ కంపెనీ వదిలేస్తే పిఎఫ్లో ఇంకా మా పేరు కనుక చూపిస్తూ ఉంటే యూ నాట్ బి హైర్డ్ బై ఎనీ అదర్ కంపెనీ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అంటే ప్రధానంగా ఇట్లా అందరూ ఫేస్ చేస్తూనే ఉంటారా? మూవ్ ఆన్. మేము ఏం చేస్తా అంటే తల మీద గన్ పెట్టి రిజైన్ చేయంటే కూడా ఓకే ఫైన్ అని, ఎందుకు గొడవలు, వి విల్ సైన్, ఇవాళ కాకపోతే రేపు ఇంకో జాబ్ దొరుకుతుంది కదా అనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళిపోతాం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే అంత పెద్ద బిల్డింగ్లో మమ్మల్ని కూర్చోబెడితే అంత పెద్ద ఏసీ బిల్డింగ్లో కూడా మంటలు తీసుకొస్తారు. మీరు చూడండి, ఎప్పుడైనా అడగండి, ఎవరినైనా అడగండి కంపెనీలో ఎందుకు అంత ఏసీ ఉంటుంది, కొన్నిసార్లు చల్లేస్తుంది, ఆఫ్ చేయండి అని అడిగితే ఏసీ మీకోసం కాదు సిస్టమ్స్ కోసం అంటారు వాళ్ళు. సో నథింగ్ దట్ దే డూ ఇస్ ఫర్ ఎంప్లాయీస్. అంటే ఒక మనిషికి ఒక మినిమం ప్రయారిటీ కూడా ఇవ్వరు అని చెప్తున్నారా? అన్ని కంపెనీస్ అలా ఉన్నాయని చెప్పను. ద ప్రీవియస్ కంపెనీస్ దట్ ఐ వర్క్డ్ వేర్ లైక్ వెరీ ప్రిటీ ఆర్గనైజేషన్. చాలా మంచి కంపెనీస్ అవి. వాళ్ళని మనుషులుగా ఎలా చూడాలో తెలుసు. ఫస్ట్ టైం అసలు ఆ మనిషిని మెషిన్లా కూడా ట్రీట్ చేయని కంపెనీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ 100% టెక్ మహీంద్రా. దట్ ఈస్ ఫర్ షూర్ 100% టెక్ మహీంద్రా అని నేను చెప్పగలను.
ఎవ్రీవేర్ ఇట్ హ్యాపెన్స్. కాకపోతే కొన్ని ఎక్సెప్షనల్ కంపెనీస్ ఉంటాయి విచ్ ఆర్ యూఎస్ బేస్డ్ ఉంటాయి కదా. సో కొన్ని యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కదా. సో కొన్ని కంపెనీస్, ద ప్రీవియస్ కంపెనీ దట్ ఐ వర్క్డ్ విత్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ కంపెనీ. నేను మళ్ళీ కూడా ఎవరైనా రిఫర్ చేయాలంటే ఆ కంపెనీకి రిఫర్ చేసేంత మంచి ఎక్స్పీరియన్సెస్ నాకు ఇచ్చింది అని నేను అనుకుంటాను. సో ప్రతి ఒక్క కంపెనీలో అది ఏ ఇండస్ట్రీ అయినా కూడా టార్గెట్స్ ఉంటాయి. తర్వాత దేర్ ఆర్ డెడ్ లైన్స్ టు మీటింగ్స్ టు అటెండ్. పర్సనల్ లైఫ్ స్పేస్ మర్చిపోయి చేసేదే ఈ జాబ్ అనమాట. ఎలా అంటే మేము ఆఫీస్లోకి వెళ్తే మా ఫోన్ సీజ్ చేస్తారు, లేకపోతే ఫోన్ యూజ్ చేయకూడదని చెప్తారు కొన్ని కంపెనీస్లో. ఇప్పుడు మా టెక్ఎంలో అయితే ఏకంగా మీ ఫోన్ని ఒక 2 kilometers దూరంలో ఉన్న లాకర్ రూమ్స్లో పెట్టి వెళ్ళాలి. ఓకే, దీలోపు ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలీదు, రైట్? సో మా పవన్ వాళ్ళ పెద్దమ్మ చనిపోయారు. నేను మధ్యాహ్నం లంచ్కి 3:30 లైక్ మీ హస్బెండ్ వాళ్ళ మా పెద్దమ్మ చనిపోయారు. 3:30కి కాల్ చేసినప్పుడు సీరియస్గా ఉంది, షీ మైట్ నాట్ సర్వైవ్ ఫర్ అ లిటిల్ టైమ్ అని చెప్పారు. నా షిఫ్ట్ అయిపోయి 1 o'clockకి నేను ఇంటికి వెళ్ళే టైం కాల్ బ్యాక్ చేయగానే తన క్రిమేషన్ కూడా అయిపోయింది. సో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా ఫోన్ యూస్ చేసుకోవడానికి ఉండదు. అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా ఫోన్ అలౌ చేసి సైలెంట్లో పెట్టుకోమనే కంపెనీస్ నాకు తెలుసు, కానీ ఫోన్ సీజ్ చేసే కంపెనీ మాత్రం ఓన్లీ టెక్ మహీంద్రా అయ్యే ఉంటుంది. ఎనీహౌ నాకు అక్కడికి వెళ్ళడానికి కుదరదు, బికాస్ మా టీఎల్ మా మేనేజర్స్ పర్మిషన్ ఇవ్వరని నాకు తెలుసు. కాబట్టి ఐ టోల్డ్ దెమ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, మీరు క్యారీ ఆన్. టెక్ మహీంద్రాలో అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే? ఓవరాల్ ఐ బిన్ వర్కింగ్ ఫ్రమ్ past 7 years of my life. And అంటే బిన్ వర్కింగ్ ఫ్రమ్ 10, బట్ మధ్యలో ప్రెగ్నెన్సీ కోసం ఐ వాంటెడ్ టు టేక్ సమ్ బ్రేక్. ఐ డోంట్ వాంటెడ్ టు వర్క్ షార్ట్ బ్రేక్, నాట్ షార్ట్, ట్వైస్ ఐ టుక్ బ్రేక్. సో అట్లా ఐ కంప్లీట్లీ క్యారీ 7 years of experience. బట్ ఈ పర్టిక్యులర్ ఏదైతే ద కంపెనీ టెక్ మహీంద్రా ఉందో ఇందులో నవ్ ఐ హ్యావ్ 5 months, మోర్ దెన్ 5 months హియర్. అంటే మీకు ఆఫర్ లెటర్ వచ్చిందా దాంట్లో? అంటే ఆఫర్ లెటర్ ఇస్తారు కదా, వెన్ యూ జాయిన్ దే గివ్ ఎన్ ఆఫర్ లెటర్. అంటే లైక్ మీరు ఏమైనా వాకిన్లో వెళ్ళారా లేకపోతే అట్లా అని చెప్పేసి? అదే సో ఐ వెంట్ త్రూ వాకిన్. నేను వాళ్ళు చేసాక సర్క్యులేట్ చేస్తారు కదా, లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ చూశాను, తర్వాత యూట్యూబ్లో పెట్టారనమాట సంబడి ఇట్ ఈస్ అ వాకిన్ ఇన్ టెక్ మహీంద్రా, పీపుల్ కెన్ గో అని చెప్పి. ఓకే, సో అప్పుడు నేను వాకిన్ త్రూ టెక్ మహీంద్రాకి వెళ్ళాను. ఇట్ వాజ్ అ వాకిన్. ఓకే, సో ఈ 5 monthsలో మీరు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే, మీకు టెక్ మహీంద్రాలో ఉన్నటువంటి 5 months చేశానని చెప్పారు కదా, అక్కడ ప్రధానంగా మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు. ఇబ్బంది అనరు, దట్ ఈస్ టాక్సిసిటీ. దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు, దాన్ని ఎంప్లాయీ ప్లేస్ అనరు, దాన్ని వర్క్ ప్లేస్ అనరు, దాన్ని దందా అంటారు. ఓ మై గాడ్. దే డోంట్ వాంట్ టు రన్ కంపెనీ, ఇప్పుడు దే వాంట్ టు రన్ దందా అనే పెద్ద వర్డ్ ఎందుకు యూజ్ చేశానో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రాసెస్లో ఉండే విమెన్కి వాళ్ళు రెస్పెక్ట్ చేయరు. అంటే ఇప్పుడు మషిన్ కూడా వేడెక్కితే ఒక 10 minutes బ్రేక్ ఇస్తాం దానికి, అందుకోసమే మనము నార్మల్ పని చేసుకునే వాళ్ళకు కూడా బ్రేక్స్ అవి ఉంటాయి. ఇప్పుడు ఏ కంపెనీలో నేను చూడలేదు, వైల్ వీ గో యూ హ్యావ్ టు టెల్ దట్ వీఆర్ గోయింగ్ ఆన్ అ బయో బ్రేక్. రిటర్న్ రాగానే ఫ్లోర్ మీద నించుని అరుస్తారనమాట, ఎక్కడికి వెళ్ళారు అని. ఎక్కడికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళాము అని అది చెప్పేదాకా వదలరు. 3 నిమిషాలు వెళ్తారా, 10 నిమిషాలు వెళ్తారా, 15 నిమిషాలు వెళ్తారా వాష్రూమ్కి అని అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వాష్రూమ్లు 2 kilometers దూరంలో ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాష్రూమ్ చేసి రిటర్న్ వచ్చేసరికి కనీసం 9 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. ఒక 10-15 minutes ఈజీగా పడుతుంది. 9 minutes మీరు అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి వాష్రూమ్ చేసుకుని వచ్చినా కూడా 9 minutes అనేది యూజువల్ టైం దట్ ఇట్ టేక్స్, రైట్? కాల్కి మధ్యలో గ్యాప్ ఉండదు, 1.5 నిమిషం గ్యాప్ ఉంటుంది. ఒక క్లయింట్ని తీసి ఇంకొక క్లయింట్ని తీసుకునే లోపు గ్యాప్ అవసరం లేదు ఆ మనిషికి. ఇట్ ఈస్ దే డైలర్స్ రన్. దిస్ ఇస్ టాక్సిసిటీ కదా. అంటే ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎమర్జెన్సీ మేనేజర్స్ ఏం చేయాలి, ఒకవేళ కాల్ 1 or 2 hours వెళ్తే, సార్ వీ హ్యావ్ అ లిటిల్ ఇంపార్టెంట్ థింగ్, అప్పటి వరకు నేను మీ ప్రాబ్లం రిజాల్వ్ ట్రై చేస్తాను, వెనక నుంచి మీరు వెళ్ళిరండి అమ్మా అని చెప్పే ఊరట కూడా మాకు ఆ కంపెనీలో దొరకదు. అంత వరెస్ట్ పీపుల్ అక్కడ ఉంటారు. అండ్ సెకండ్లీ లంచ్ బ్రేక్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఎవరైనా తినడానికి పనిచేస్తారు, అంతమంది క్లయింట్స్తో పొద్దున్నుంచి సాయంత్రం దాకా మాట్లాడి ఉంటాం కదా, మాకు ఆకలి కదా. సో నేను లాగిన్ చేసే షిఫ్ట్ ప్రస్తుతం 12:30 షిఫ్ట్. 12:30 షిఫ్ట్కి మీరు లాగిన్ చేస్తే మీరు ఫస్ట్ 1 hour చచ్చిపోయినా బ్రేక్ తీసుకోకూడదు, లాస్ట్ 1 hour మీరు చచ్చిపోతూ ఉన్నా బ్రేక్ తీసుకోకూడదు.
అంటే వాళ్ళు ఫస్ట్ బ్రేక్ మాకు 2:30 నుంచి స్టార్ట్ చేశారు అనుకోండి, 13 మెంబర్స్ ఉంటారు, హాఫ్ అన్ అవర్ అని చెప్పున వేసుకుంటే లాస్ట్ పర్సన్ లంచ్ బ్రేక్ తీసుకునేసరికి డిన్నర్ టైం అయిపోద్ది. ఇట్ ఈస్ ద ప్యూర్ కేస్ ఆఫ్ బ్యాడ్ మేనేజ్మెంట్. పాత కంపెనీస్ లో కూడా ఇలాగే ష్రింకేజ్ ఉండకూడదనే చూసేవారు. అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీని ఇట్లా టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే ప్రధానంగా మీరు మాత్రమే టెక్ మహేంద్రలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇవి? యూజువల్లీ ఎక్కడైనా ష్రింకేజ్ అది ఉంటుంది. దే హ్యావ్ గుడ్ మేనేజర్స్ దట్ దే విల్ మేనేజ్. Okay. వాళ్ళు ఏం చేస్తారంటే దే గో ఆన్ కాల్స్. ఇప్పుడు ఈ పర్సన్ లేరు కదా, ఏజెంట్ ష్రింకేజ్ కనిపించగానే ఎస్ఎంఎస్ కాల్ తీసుకుంటారు, టీమ్ లీడ్స్ కాల్ తీసుకుంటారు, మేనేజర్స్ కూడా కాల్స్ లో కూర్చుంటారు. ఇఫ్ దెర్ ఇస్ అ ష్రింకేజ్ దట్ ఈస్ హౌ దే అడ్జస్ట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మా టీఎల్కి నేను ఒకసారి చెప్పాను, సార్ నా హెడ్సెట్ వర్క్ చేయట్లేదు, ఒకసారి నేను టీమ్స్ కాల్ చేస్తే హ్యాండ్సెట్ చేయండి అని. ఆయనకి ఎంత పొగరంటే నాకు ఇంకా వేరే పనులు ఉన్నాయి, నేను టీమ్ లీడ్ని, వై విల్ ఐ చెక్ యువర్ హెడ్సెట్ అన్నాడు. హెడ్సెట్ చెక్ చేయమనలేదు, సౌండ్ వస్తుందా లేదా అంటే వన్ ఆఫ్ ది లేజియెస్ట్ పర్సన్ ఇన్ దట్ కంపెనీ. మోస్ట్లీ అందరూ లేజీయే అక్కడ. లేజీ కాకపోతే అలిగేషన్స్ పెట్టిన 23 daysకి కూడా నాకు ఎందుకు రిప్లై సరిగ్గా రాదు. No one can respond with the employees' problems, right? No, nobody is there to respond to their problems. That is what I am voicing out in the public. సో ఎంత వరస్ట్ పర్సన్, నేను నా లైఫ్లో అలాంటి వరస్ట్ టీఎల్ని కానీ అలాంటి వరస్ట్ హెచ్ఆర్ మేనేజర్. మేడం ఏ కంపెనీలో అయినా హెచ్ఆర్ మేనేజర్స్ తప్పు ఈమెయిల్స్ రాస్తారా? రాయరు కదా. నేను 16th ఆఫీస్లోనే ఉన్నా. 17th వాజ్ ఫ్రైడే వెన్ మై డాటర్ వాజ్ అన్వెల్. యూఆర్ నాట్ కమింగ్ టు ఆఫీస్ ఫ్రమ్ 16th అని మెయిల్ పెట్టింది ఆవిడ. ఆ మెయిల్ చూస్తే అందులోనే 100 మిస్టేక్స్ ఉంటాయి, గ్రామాటికల్ ఎర్రర్స్ ఉంటాయి. ఇప్పుడు హెచ్ఆర్ రిప్రజెంటేటివ్ తప్పు చేశారు, ఫ్రెషర్ అంటే అనుకోవచ్చు, హెచ్ఆర్ మేనేజర్ తప్పు ఈమెయిల్స్ రాస్తారా? అదే కదా, వరస్ట్ పీపుల్ టు వర్క్ అండి. ఇదంతా ఇలా ఉంది అని మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రఫీ మొహమ్మద్ గారికి చెప్పాను. సార్ ఈజ్ ఇట్ నాట్ అలార్మింగ్? నా పాపకి సీరియస్గా ఉంది అని చెప్పాక కూడా మీరు నన్ను ఆఫీస్కి రమ్మని అడుగుతున్నారు. ఇట్స్ క్వైట్ అలార్మింగ్ అండ్ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్. అంటే వాట్ ఆర్ యూ స్కేర్డ్ ఆఫ్, వాట్ ఆర్ యూ అలార్మింగ్? మేము ఇలాగే కంపెనీ రన్ చేస్తామని చెప్తున్నాడు ఆయన. దీని మీద ఎప్పుడు మీరు కంప్లైంట్ చేయాలనుకోలేదు? కంప్లైంట్ ఇప్పుడు చూడండి, ఐ ఫాలోడ్ హైరార్కీ. టీమ్ లీడ్ సరిగా లేరని అసిస్టెంట్ మేనేజర్కి కంప్లైంట్ చేశాను. అసిస్టెంట్ మేనేజర్కి కంప్లైంట్ చేస్తే ఈ వాజ్ ఏబుల్ టు కమ్యూనికేట్ అండ్ నీదర్ కమ్యూనికేట్. ఆయన హైయర్ అథారిటీకి చెప్తే ఇలాంటి నాన్ సెన్స్ రిప్లై ఇస్తున్నాడు. దిస్ ఇస్ హౌ ద ప్రాసెస్ షుడ్ బి. అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. ఇట్ ఈస్ అ సిండికేట్. హెచ్ఆర్ ప్రవీణ్ కుమార్ సింగ్, హెడ్ హెచ్ఆర్ దీప్తి గుప్తా, రఫీ మొహమ్మద్, పూనం, వీళ్ళందరూ ఒక సిండికేట్. వాళ్ళ టీఎల్స్ని ఏం కానియరు. వాళ్ళు ఏంటంటే మేము కింగ్స్ అండ్ వీఆర్ క్వీన్స్ ఆఫ్ దిస్ బిజినెస్. వాళ్ళు కూడా నాలాగే ఎంప్లాయీసే. దే డోంట్ ఓన్ దట్ కంపెనీ. If there is something wrong, if there is some action has to be taken, Anand Mahindra, Mohit Joshi will take action on them. They are thinking that we are monarchs here. We have been in the system from 10 years and nobody move our positions ane feeling lo unnaru. సో దట్ ఈస్ వాట్ హ్యావ్ హ్యాపెన్. అండ్ టాక్సిసిటీ అంటే ఒక మాటలో చెప్పలేము. అన్నెసెసరీ డెడ్ లైన్స్ ఉంటాయి, అవసరమే లేదు అంత డెడ్ లైన్స్ పెట్టుకోవడానికి. ఇట్స్ జస్ట్ ద నార్మల్ సర్వీస్ బేస్డ్ ప్రాసెస్ దట్ ఐ వర్క్ ఫర్. సర్వీస్ బేస్డ్ ప్రాసెస్లో ఏం టార్గెట్స్ ఉంటాయి? ఏం ఉండదు, క్లయింట్ని విజిట్ చేయడం తప్పించి వేరే పెద్ద ఏం ఉండదు. వీళ్ళకి ఒక వాట్ దే డూ యూనో అండి, మా క్వాలిటీ మార్క్స్ కావాలని కట్ చేస్తారు. నేను ఎక్కడ అండి దైవ సాక్షిగా చెప్తున్నాను, ఏ కంపెనీలో క్వాలిటీ ఇంత వరస్ట్గా మానిటర్ చేసేది నేను చూడలే. అంటే ఒక చిన్న డౌట్, ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఏదైతే ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారో, బట్ అందరూ ఫేస్ చేసినప్పటికీ టెక్ మహేంద్రలో ముఖ్యంగా మీరు బయటకు రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ని అంత ప్రెషర్ చేసి అట్లా ఇబ్బందులకు గురి చేస్తే కంపెనీకి ప్రాబ్లం అవుతుందని ఎప్పుడు ఆలోచించే వాళ్ళు ఎందుకు అలా అంటారు? మీరు చూడండి, టెక్ మహేంద్రలో ఈరోజు 300 మంది వాకిన్ ఉంది. వి హైర్, వి ఫైర్. ఇబ్బంది పడిన వాళ్ళు పేపర్స్ పెట్టేసి వెళ్ళిపోతారు. దే సీ దేర్ అబ్స్కాన్ రేట్ ఇస్ వర్స్. మీరు చూస్తే వాళ్ళని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమనండి, వాళ్ళకి దమ్ము ఉంటే కనుక. ఐఎమ్ ఆస్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా, దమ్ము ఉంటే వాళ్ళ అబ్స్కాన్ డీటెయిల్స్ పంపించమనండి. ఇదే మంత్లో దెర్ ఆర్ మోర్ దెన్ 13 people resigned and last working day, including my TL. వి హైర్, వి ఫైర్. వాళ్ళు అసలు అది పట్టించుకోరు, ఎందుకంటే గుంపు వస్తుంది కదా, ఇంత గుంపుని హైర్ చేయాలి, వాళ్ళని టార్చర్ పెట్టాలి, వాళ్ళు బయటకు వచ్చి ఎలాగో మాట్లాడరు, వాళ్ళు వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళని హైర్ చేసుకుంటాం. మీరు చూస్తే నేను ధర్నా చేసిన రోజు కూడా 200-300 మంది వాళ్ళకి డైలీ వాకిన్ వెళ్తా ఉంటే వాళ్ళకి నొప్పి ఎక్కడ తెలిసింది. అండ్ నేను ఒక్కదానే వాయిస్ అవుట్ చేశానని నేను అనుకోను. లేబర్ కోర్ట్స్లో టెక్ మహేంద్ర మీద ద హైయెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఓకే,
ఇవన్నీ తెలిసే వెళ్ళారా మీరు అక్కడికి? అన్ని తెలీదు నాకు, అసలు తెలియకుండా వెళ్ళారు. ఇవేవి నాకు తెలీదు. ఐ థాట్ టెక్ మహీంద్రా ఇస్ అ వెరీ బిగ్ ఆర్గనైజేషన్ టు వర్క్ విత్, అండ్ నాకు ఆ బిల్డింగ్ అంటే చాలా ఇష్టం. దట్ ఈస్ సత్యం స్ట్రీట్, సత్యం గారు బిల్డ్ చేసిన బిల్డింగ్ అది. అండ్ అవుట్ ఆఫ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్, అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ నేను నెట్ఫ్లిక్స్ సిరీస్ అవి కూడా చూసేదాన్ని యూనో ఆఫ్టర్ జాయినింగ్ దట్. అందుకంటే ముందు ఐ వాంటెడ్ టు see we are in the corporates, right? So a person who's not even a corporate one, he doesn't have good computer knowledge or something, who has built that big empire. I was so blessed to get into that, and mostly somehow you felt that love in that company. Yes. And mostly inkoti entante, when that company was in losses, Anand Mahindra garu was one of the persons who purchased it and running in profits right now. So there are two legendary people. I have not joined for Bhagyashree Kandelwal, Rafi Mohammed or this bloody Shivasai Punna. I have been joined that organization because I see Anand Mahindra garu in that building. I see, you know, Satyam Ramalingaraju garu in that. I see Mohit Joshi in that building. I was never thought that these bloody the lower management. I'll tell you, I have some calls from Deepthi Gupta and Praveen Kumar Singh స్టేటింగ్ దాట్ హమ్సే గల్తీ హుయి హై, జస్ట్ గెట్ బ్యాక్ టు వర్క్. అంటే మీరు ఒక మనిషి లైఫ్తోని గల్తీలు చేస్తారా? ఒక హెచ్ఆర్ మెయిల్ పట్టుకునే కదా మనం జాబ్కి వెళ్తాం. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళు లేదా ఎమర్జెన్సీ లీవ్లో ఉన్న వాళ్ళకి వార్నింగ్ లెటర్ ఇవ్వడమే తప్పు. ఇప్పుడు ఏ కంపెనీలో అయినా వీ జాయిన్ కార్పొరేట్స్ బికాస్ దే హ్యావ్ పాలసీ. వాళ్ళ పాలసీ ప్రకారం ఫస్ట్ వార్నింగ్ లెటర్, సెకండ్ వార్నింగ్ లెటర్, థర్డ్ వార్నింగ్ లెటర్. కొన్ని కంపెనీస్లో ఏంటి, ఫస్ట్ వార్నింగ్ లెటర్కి సెకండ్ వార్నింగ్ లెటర్కి 3 months, సెకండ్ వార్నింగ్ లెటర్, థర్డ్ వార్నింగ్ లెటర్ 3 months. ఆ థర్డ్ టైం వచ్చేసరికి దే విల్ టర్మినేట్ యూ ఫ్రమ్ సర్వీసెస్. అలా చూసుకున్నా నేను ఇంకా జాయిన్ అయ్యి 6 months అవ్వలేదు. దే షుడ్ హ్యావ్ నాట్ డేర్ టు రిమూవ్ మీ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్. పోనీ అలా అనుకుని ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, 3 warning ఎట్లా ఇవ్వాలంటే 3 ఒక్కొక్క మంత్ గ్యాప్ ఇచ్చుకొనైనా ఇవ్వాలి. 20 ఒక ఈమెయిల్, 21st ఒక ఈమెయిల్, 22nd ఐఎమ్ అవుట్ ఆఫ్ ది కంపెనీ. ఓకే. అంటే దే థింక్ దట్ ఇట్ ఈస్ దేర్ ఓన్ ప్రాపర్టీ. నేను వాళ్ళ ఇంట్లో పనమ్మాయిని, అండ్ వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు రేపటి నుంచి నువ్వు రాకు అని చెప్పేస్తారు. అంటే లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. అంటే మీరు ఇప్పుడు ఈ 5 monthsలో ఏవైతే ఇవన్నీ ఫేస్ చేస్తారని చెప్తున్నారో, ఇప్పుడు మీరు ప్రధానంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే మీరు అక్కడ ఇతరుల అంటే లైక్ మీ కొలీగ్స్ ఉంటారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఇప్పుడు మీరు బయటకు వచ్చి ఇదంతా చెప్దాం లైక్ హెల్ప్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే మీ గురించి అని చెప్పి మీరు? ఫస్ట్ ఏంటంటే నేను పర్సనల్ వాళ్ళు టర్మినేట్ చేయకముందు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చా హెరాస్మెంట్ గురించి. అంటే లైక్ మీ గురించి అని మీరు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి హెరాస్మెంట్ కేసు పెట్టాలని ఎందుకు అనిపించిందంటే, నా క్యాబ్లో వచ్చే అమ్మాయి, ఓకే, వాళ్ళు స్నేహ అని టీఎల్ ఉంటారు. ఆ అమ్మాయికి నోస్లోంచి బ్లీడింగ్ వచ్చి కళ్ళదీరి పడిపోతే ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. మాకు ఇన్బిల్ట్ హాస్పిటల్ కూడా ఒకటి ఉంటుంది, అందులో కనీసం జోఫర్ ఇంకా బుస్కోపాన్ కూడా అప్పుడప్పుడు దొరకవు, అంటే బేసిక్ మెడిసిన్స్ కూడా అందులో ఉండవు. ఆ పాపడు అక్కడ అడ్మిట్ చేశాక రెస్ట్ తీసుకోవాలనిపించి ఒక రోజు రాలేదు. ఆ పాప క్యాబ్లో చెప్తుంది, అక్క నేను ఒక్క రోజే రాలేదు, బట్ వెళ్ళాక ఏమంటారో చాలా భయం వేస్తుంది అని అంటే, నేను వై డూ వాంట్ టు ఫియర్ అబౌట్ ఇట్, డోంట్ వరీ, ఏమంటారు, హెల్త్ బాగోకపోతే ఏమంటారు అని చెప్పుకుంటూనే వెళ్ళాను. నేను వెళ్ళాక నేనన్నా, ఇవాళ నేను వెళ్తాను పైకి లాగిన్ చేస్తా, నాతో మిస్బిహేవ్ చేస్తే మాత్రం వదలనురా, బికాస్ నాట్ ఓన్లీ మీ, యూఆర్ ఆల్ ఆల్సో ఫేసింగ్ ద ప్రాబ్లమ్. ఐ విల్ నాట్ ఆస్క్ యూ టు కమ్ బిఫోర్ పోలీస్ స్టేషన్. అసలు అప్పుడు కెమెరా వాజ్ నెవర్ ఇన్ టు ద పిక్చర్ అండి, మీడియా వాజ్ నెవర్ అ పాయింట్ ఫర్ మీ. ఐ వాంటెడ్ టు గివ్ అ ఫార్మల్ కంప్లైంట్. సో 22nd రోజు రఫీ గారితో మాట్లాడితే లీగల్ టీమ్ చూసుకుంటుంది అది ఇది అని ఎంత పొగరుగా మాట్లాడేసరికి, నీ పని ఇలా ఉందా, లెట్ మీ కంప్లైన్ అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి 3 మీద ఇండిపెండెంట్గా పిటిషన్ వేసి హెరాస్మెంట్ కేసు పెట్టాను. ఇట్ ఈస్ స్టిల్ అ పిటిషన్. వాళ్ళు ఎన్ని డబ్బులు తినిపించారో నాకు తెలియదు ఆ దుండిగల్ పోలీస్ స్టేషన్లో. కనీసం ఇప్పుడు ఎవరైనా ఒక నార్మల్ థ్రిఫ్ట్ కేసు అయినా సరే, ఆ కేసు క్లోజ్ చేసే ముందు వాళ్ళకి 15 days స్టార్ట్ టైం ఉంటుంది, 15-16 days స్టార్ట్ టైం ఉంటుంది. ప్రొసీజర్ జరిగేటప్పుడు మధ్యలో ఒక్క కానిస్టేబుల్ కాల్ చేసి కూడా నాకు, మేడం మీరు ఇచ్చిన పిటిషన్ మేము చూస్తున్నాము, మీ పిటిషన్ మేము చెక్ చేస్తున్నాము, వీఆర్ వర్కింగ్ విత్ అని ఒక్కరు కూడా చెప్పాలి. అదే ఆఫీస్ ముందు నేను కూర్చుంటే పోలీస్ 2 జీపులు వస్తాయి, కానీ నా కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసుల దగ్గర టైం. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎన్ని డేస్ కి మళ్ళీ మీరు ఏమైనా అంటే సమ్ క్లారిఫికేషన్ కోసం మళ్ళీ వెళ్ళడం జరిగిందా పోలీస్ స్టేషన్? 22nd రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కేసు చాలా లేట్గా తీసుకున్నారు. ఈ లోపు నాకు ఏకంగా నేను చెప్పా కదా నేను పోలీస్ స్టేషన్లో ఉన్నానని మా రఫీ మొహమ్మద్ గారికి, శ్రీధర్ గారికి చెప్పాను. వాళ్ళిద్దరికి తెలుసు.
మరి అప్పుడైనా అనాల్సింది కదా, మాకు ఇంటర్నల్ టీమ్ ఉంది, దీప్తి గుప్తా ఉంది, ప్రవీణ్ కుమార్ సింగ్ ఉన్నాడు, వీళ్ళతో మాట్లాడి మనం ప్రాబ్లం రిజాల్వ్ చేసుకుందాం అనలే. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ, అవర్ లీగల్ టీమ్ విల్ ప్రొటెక్ట్ అస్ అని చెప్పాడు. అందుకే నేను హెరాస్మెంట్ కేసు పెట్టా. కేసు పెట్టి బయటకు వచ్చేసరికి వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ కూడా చాలా డీలే తీసుకున్నారు, బికాస్ దే స్పోక్ ఆన్ కాల్ విత్ దెమ్. నేను ఎప్పుడు 1 o'clock వెళ్ళా పోలీస్ స్టేషన్కి. 1 o'clock పైన సపోర్ట్ విత్ మీ, ఒక్కదాన్నే వెళ్ళాను, పిటిషన్ రాశాను, అండ్ ఐ సెంట్ ఇట్ టు గివెన్ ఇట్ టు దెమ్. 4 ఏమో మొత్తానికి నా పేపర్ 1 o'clock నుంచి 4 o'clock దాకా కూర్చోబెట్టి నన్ను నాకు టర్మినేషన్ అబాండన్మెంట్ ఆఫ్ సర్వీసెస్ ఈమెయిల్ పెట్టిన తర్వాత నా పేపర్ వాళ్ళు తీసుకున్నారు. పిటిషన్ లాగానే ఉంది, అది అవ్వలేదు. అండ్ ఆ తర్వాత మీరు అడిగిన క్వశ్చన్కి ఇంత ఫైట్ చేస్తే 12th August నిన్న, అంటే ఆఫ్టర్ 21 days, అంటే వాళ్ళు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారంటే, మీరు కెమెరాల్లో చెప్పుకోండి, మీడియాలో చెప్పుకోండి, మీరు న్యూస్ పేపర్కి ఎక్కండి, ధర్నాలు ఏమైనా చేసుకోండి, వీ విల్ టేక్ అవర్ ఓన్ స్వీట్ టైమ్ టు రెస్పాండ్ టు యూ అని చెప్పి 21 days తర్వాత పిలిచారు. మరి 21 days నుంచి మీడియా కూడా ఎగుస్తుంది, న్యూస్ పేపర్స్ ప్రింట్ చేస్తున్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి కనీసం నేను వేసిన 8 allegations-లో ఒక్క అలిగేషన్కే నా ఆన్సర్ చెప్పాలి కదా. నో బై మిస్టేక్ ఇలా జరిగింది, ఇలా జరగలేదను, లేకపోతే మీ ఒక్కరికే ఇలా జరిగింది, వేరే వాళ్ళకి జరగలేదనైనా చెప్పాలి కదా. వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్, వీ స్టిల్ వాంట్ మోర్ డాక్యుమెంటేషన్ ఫ్రమ్ యూ అని చెప్పి పంపించేశారు. వెళ్ళేటప్పుడు మీటింగ్లో నా ఫోన్స్ బయట సీజ్ చేశారు. ఇట్ వాజ్ అ కాల్, జూమ్ మీటింగ్. I attended the meeting virtually. I was connected to people. అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ అడిగారు, నేను టిట్ ఫర్ టాట్ సమాధానాలు చెప్పొచ్చాను. నేను వాళ్ళు దే మైట్ హ్యావ్ నెవర్ థాట్ దట్ ఒక ఏజెంట్ హైర్ చేస్తుంది లాయర్స్ని, ఒక ఏజెంట్ వీళ్ళని ఏమైనా చేయగలదు అని. ఐమ్ టెల్లింగ్ యూ, మై లీగల్ టీమ్ ఇస్ సో స్ట్రాంగ్ దట్ దే విల్ సూ యూ ఫ్రమ్ ఎవ్రీవేర్. మై లీగల్ టీమ్ ఇస్ నాట్ దోస్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ మనీ. మై లీగల్ టీమ్ ఆర్ ద పీపుల్ హూ రియలీ వాంట్ టు హెల్ప్ అ విమెన్. రైట్, మీ 100 మంది లాయర్లకి నా ఒక్క 3 lawyers ఖచ్చితంగా సమాధానం చెప్తారు. వాళ్ళకంటే ఎక్కువ స్ట్రాంగ్గా నేను నించుంటా. ఇప్పుడు మీడియాకి వచ్చిన తర్వాత లాయర్స్తో మాట్లాడిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, ఐ ఫీల్ ఐ హ్యావ్ అ లా డిగ్రీ నౌ బికాజ్ ఐ నో మోర్ లూప్స్ దెన్ దెమ్. ఇప్పుడు మీరు అంటే కంప్లైంట్ చేయడానికి వచ్చారు, సింగిల్గానే వెళ్ళిపోయాయని చెప్పారు కదా, అక్కడ మీతో పాటు పనిచేసినటువంటి కొలీగ్స్ ఉంటారు కదా, ప్రధాన ఎవరైనా మీకు సపోర్ట్గా ఉన్నారా స్టిల్ ఈ రోజుకి? ఎంటైర్ 13 members of team that Shivasai Punna leaded is with me. But this that they don't want to come before camera. They don't want to come to police station. See ma'am, వీళ్ళు ఒక్కళ్ళే కాదు, చాలా కంపెనీస్లో వాళ్ళు మనసులో అనుకుంటూ ఉంటారు కదా, నేను చేయలేంది పిల్ల చేసింది, వెరీ హ్యాపీ ఫర్ హర్. సో వెనక నుంచి అలా మీకు ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది, ఎప్పటి నుంచో దొరుకుతుంది. వీ హ్యావ్ యూనో మన ఐ కెన్ సే విఠల్ గారు జర్నలిస్ట్, శ్యామ్ అన్న, అండ్ నిరుద్యోగ జేఏసీ విత్ అస్, సిఐటియు వాళ్ళ మద్దతు తెలిపారు, ఎస్బీఐ యుఐసి నుంచి చంద్రశేఖర్ కామ్రేడ్ గారు మాతో ఉన్నారు, అండ్ ఐ థింక్ పూణే ముంబై నుంచి కూడా వాళ్ళు వీ హ్యావ్ అ మీటింగ్, ఐటీఈఎస్ సర్వీసెస్ నుంచి. సో అయితే ఇవన్నీ ప్రధానంగా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా నిన్న మీరు ధర్నా చేశారు, ధర్నా చౌక్లో హంగర్ స్ట్రైక్ చేశారు. ఎందుకంటే అంటే ఏ డిమాండ్స్ మీద ప్రధానంగా హంగర్ స్ట్రైక్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు డిమాండ్స్ వెరీ సింపుల్, అదేదో పెద్ద ప్రపంచం కూల్ చేసేది లేదా టెక్ మహీంద్రాని భూస్థాపితం చేసే లాంటివి ఏవి కాదు. వెరీ సింపుల్ థింగ్స్. వీ వాంట్ అ గవర్నింగ్ ఆర్ ఎ ప్రైవేట్ బాడీ which will monitor unlawful terminations, discrimination caused by the company, misusage of powers. ఇప్పుడు నాకు పవర్ ఉంది, నువ్వు నా కోసం ఏదైనా చేయాలి, హనీ ట్రాపింగ్ లాంటివి చేయకుండా, మిస్యూజెస్ ఆఫ్ పవర్స్, ఎస్పెషల్లీ మెంటల్ హెరాస్మెంట్ ఫర్ ది ఎంప్లాయీ. 100 మంది ముందు ఏంటి నీకు ఇది కూడా చేయడం చేత కాదా అన్న కూడా మాకు అవమానమే కదా. దట్ ఈస్ కాల్డ్ మెంటల్ హెరాస్మెంట్. మేము ఇంటికి వచ్చినాక కూడా అలాంటివే జరుగుతాయి. మీకు ఎలాంటి హెరాస్మెంట్, ఇప్పుడు ఎక్సెప్ట్ ఫిజికల్ హెరాస్మెంట్, మెంటల్ హెరాస్మెంట్ ఎన్ని రకాలుగా అయితే జరగగలదో అన్ని రకాలుగా టెక్ మహీంద్రా బహదూర్పల్లి డిగ్రీలు తీసుకొని ఉన్నారు జనాల్ని టార్చర్ చేయడానికి. అది యూనో ఫిజికల్ హెరాస్మెంట్ ఐ కెన్ షో యూ. ఇప్పుడు చూడండి, నేను మొన్న ధర్నా చేసినప్పుడు ఐ గాట్ లిటిల్ ఇన్ఫెక్షన్, అండ్ ఆ రోజు ఫుల్ సన్ హాట్ ఉండే, వాళ్ళ రైలింగ్ మీద కూర్చుంటే నా చేయి కాలిపోయింది. ఇట్ వాజ్ వెరీ హాట్, ఐ సాట్ ఆన్ ది గ్రౌండ్. అక్కడ ఎంప్లాయీస్ మాకు ఇదే డౌట్ వస్తుంది, అంటే టెక్ మహీంద్రలో ఇంతలా ఫేస్ చేస్తున్నారు, ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ యూ, మీరు మాత్రమే కాదు చాలా మంది ఎంప్లాయీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఎందుకని ఒక్కళ్ళు కూడా అంటే భరిస్తూ ఎందుకని అక్కడ ఉంటున్నారు? వాళ్ళకి ఇంకొక జాబ్ దొరుకుతుంది కదా.
ఇంకో జాబ్ దొరికేస్తుంది. దట్ ఈస్ రాంగ్ అండి, దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరితో గొడవ పడతాం, మై హస్బెండ్ ఫైట్, యూ మైట్ గెట్ మ్యారీడ్, యుల్ ఫైట్ విత్ యువర్ హస్బెండ్. విల్ యూ కమ్ బిఫోర్ కెమెరా? యుల్ రిజాల్వ్ ఇట్ బై యువర్ ఓన్ సెల్ఫ్, రైట్? విల్ యూ కమ్ బిఫోర్ కెమెరా? Will you go to hardly you will go to police station. Will that become a media news? No, right? ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చాయిలేండి, విల్ ఈవెన్ గెట్ యువర్ పర్సనల్ స్టఫ్ ఇన్ టు ద కెమెరా, వాజ్ ఇంట్రెస్టెడ్ టు, బట్ ఇట్ ఈస్ వెరీ రేర్ కదా. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఫ్యామిలీలో మీరు పెట్టుకున్న కొన్ని ప్రోగ్రామ్స్కి హస్బెండ్ అండ్ వైఫ్ గోడలు కానీ ఇవన్నీ కానీ 20-100 లేకపోతే కనీసం ఒక 500 మంది ఇప్పటిదాకా వచ్చింటారు. ఇన్ని కోట్ల మంది కెమెరాకి వెళ్ళరు కదా. మాకున్న ప్రాబ్లమ్స్ ఎంత స్ట్రాంగ్ అయినప్పటికీ అందరూ కెమెరాని ఫేస్ చేయాలని అనుకోరు. ఇంటి గుట్టు కదా, బయట పెట్టుకోవాలని ఎవడు అనుకుంటాడు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఆ రోజు ఏమనిపించింది అంటే, ఎవరికైతే నేను రఫీ మొహమ్మద్ గారికి కాల్ చేశాను, వీరికి వారు ఏమన్నారంటే మా లీగల్ టీం చూసుకుంటుంది అని అన్నాడు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ లీగల్ టీం ఎంత గట్టిదైనా అవని, వాళ్ళకంటే గట్టిదాన్ని నేను. సో మీరు ఇప్పుడు ధర్నా అంటే లైక్ హంగర్ స్ట్రైక్ చేశారు, హంగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. ఫస్ట్ ఏమైంది, 9th రోజు వి గివ్ ఎ పిటిషన్ దట్ నాకు 10th నుంచి 14th వరకు నాకు ధర్నా చౌక్ కావాలి, వి విల్ పుట్ ఎ టెంట్ అండ్ సిట్, అండ్ ఐ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద లెటర్ దట్ ఐ వుడ్ డూ అ హంగర్ స్ట్రైక్. ఓకే, సో ఆ రోజు 9th రోజు మార్నింగ్ నాకు ఏమనిపించింది, ఐ ఫెల్ట్ సూసైడల్. ఓ మై గాడ్, ఐ ఫెల్ట్ సూసైడ్. సీ యూ అండర్స్టాండ్, కళ్ళు మూసుకుని తెరిస్తే జాబ్ లేదు, అండ్ రేపు నుంచి యూ హ్యావ్ ఫ్యూ థింగ్స్ కమిటెడ్ ఫర్ దట్ జాబ్, పిల్లలు ఫీజులు కట్టుకోవాలి, అండ్ టూ మచ్ ఆఫ్ మీడియాస్ అటెన్షన్, మామ్ డాడ్ కాల్ చేసి ఏడుస్తుంది. మనం ఒకరికి పుట్టినప్పుడు వాళ్ళని చూసుకోకపోయినా పర్వాలేదు, వాళ్ళని బాధ పెట్టకూడదు. ఐ కుడ్ సీ మై పేరెంట్స్ ఇన్ దట్ గిల్ట్. ఇదంతా ఆలోచించలేదా మరి మీరు ముందు, ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుందేమో ఇన్ ఫ్యూచర్ అని చెప్పి? ఇలాంటి కొన్ని 100 మంది తల్లి తండ్రి కాల్డ్ మీ అండ్ సెడ్, ఇప్పటివరకు మా పిల్లలు తిన్నారు లేరు, మాకు టైం లేదు ఫోన్ చేసి మాట్లాడడానికి, బ్రేక్ లేదు అంటుంటే ఏంటో అనుకున్నాం, నిన్ను చూసాక తెలుస్తుంది. ఐ విల్ ఆస్క్ మై డాటర్ టు టేక్ బ్రేక్ ఫర్ 2 months అమ్మ, షీ విల్ నాట్ వర్క్ ఎనీవేర్ అని చెప్పిన పేరెంట్స్ కూడా ఉన్నారు. ఐ am not that one parent child now. I am a child of 100 of other mothers, 100 of other fathers. I mean, నన్ను చాలా రెస్పెక్ట్ఫుల్గా చూసేవాళ్ళు నాకు చాలా మంది తెలుసు. సో బై దెన్ మా నాన్న ఈజ్ ఆల్సో నవ్ మోటివేటెడ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. వెన్ పోలీస్ లిఫ్టెడ్ మై నాన్న సెడ్ ఓన్లీ దిస్ థింగ్, డిడ్ దే హార్మ్ యూ? ఐ సెడ్ నో. ఆ తర్వాత మా నాన్న కామ్ అయిపోయారు, మా నాన్న ఇంకొక వర్డ్ కూడా అటర్ చేయలేదు. ఐ థింక్ నౌ మై ఫాదర్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ మీ, ఈజ్ నాట్ ఫీలింగ్ గిల్టీ. ఇప్పుడు పేరెంట్స్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ ఎట్లా ఉంది ప్రెసెంట్? మా నాన్న, ఎందుకంటే ఇంత జరిగింది ప్రెసెంట్, మా నాన్న ఏమంటారంటే, ఐ డోంట్ గివ్ బర్త్ టు అ గర్ల్, షీస్ బాయ్ ఫర్ మీ నౌ అని అంటారు. అంటే యు ఫెల్ట్ లైక్ దట్? ఐ ఫెల్ట్ దట్, నువ్వు నా కొడుకురా. దట్ ఈస్ ది ఓన్లీ, వీఆర్ నాట్ దట్ హూ ఫ్యామిలీ లైక్ చీకి పూకి ఇలా ముద్దు పెట్టుకుని అలా కాదు. మా నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఈ రోజుకి నేను మా నాన్నకు భయపడతా, బట్ దిస్ ఇస్ ఫస్ట్ టైం మా నాన్న చెప్పినా కూడా వినకుండా ముందుకెళ్ళడం జరిగింది. బట్ మై ఫాదర్ ఈస్ హ్యాపీ అండ్ ది వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ, అండ్ ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ది ప్రౌడ్ కంటిన్యూస్ అండి. అండ్ సో ప్రతి ఒక్క గుట్టు కెమెరాకి రావాల్సిన అవసరం లేదని నా బిలీవ్. స్లోగా చాప కింద నీరులాగా ఇప్పుడు ఇంటర్నల్ సర్వీస్ పెట్టినప్పుడు మా వాళ్ళు అందరు చెప్పారు, వాట్ ఎవర్ భావన సెడ్ ఇస్ రైట్, దట్ షుడ్ హ్యాపెన్. It is everything should not come to camera is what I believe. Okay, నిన్న పోలీస్ నన్ను అరెస్ట్ చేశారు. సో 9th చెప్పాను కదా, 9th రోజు పర్మిషన్ 5 days ఇమ్మంటే వాళ్ళు ఇవ్వలేదు. 12th రోజు నైట్ 8:35కో 7:35కో ఒక మెసేజ్ పెట్టారనమాట. మెసేజ్ పెట్టి మీరు రేపు ధర్నా చేసుకోండి అని. అంత దగ్గర అయితే నాకు టెంట్ ఎక్కడ దొరుకుతుంది, పీపుల్ ఎక్కడ దొరుకుతారు, అండ్ మోస్ట్లీ మేము వీఆర్ సాటర్డే సండే పీపుల్, రైట్? అంటే అసలు మీరు ఎలా గ్యాదర్ చేసుకున్నారు ఇట్లా, మీరు హంగర్ స్ట్రైక్ చేద్దామని ఫిక్స్ అయినప్పుడు? గ్యాదర్ ఏముంది మా, నాకు కెవిన్ తెలీదు, నాకు శ్రీధర్ మెరుగు తెలీదు, నాకు హరీష్ ఎవరో తెలీదు, నాకు కొరమండల్ నుంచి తెలీదు, జెనసిస్ నుంచి చాలా మంది ఎంప్లాయీస్ నా కోసం వచ్చారు, వాళ్ళు ఎవరు నాకు తెలీదు. నాలాగా బాధితులు టీవీలో చూసి మీడియా సపోర్ట్ చేయడానికి వాళ్ళు అక్కడికి వచ్చారు. none of the people who are around me, none of them are my friends. Everybody are from, నాకు టెక్ మహీంద్రా నుంచి 6 people తెలుసు were illegally terminated. They are all before camera also. ఒక్కసారి అవైలబిలిటీ ఉండదు because they have their own personal stuff to do. We are 6 people from only Tech Mahindra who are sitting for this. అట్లా గ్యాదర్ చేసుకున్నామమ్మ. వీ హ్యావ్ క్రియేటెడ్ అ వాట్సాప్ గ్రూప్. రైట్ నౌ ది గ్రూప్ ఇస్ బిగ్ నౌ. ఇట్స్ బీన్ సడన్ గా హుటాహుటిన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అది అంటే ఎందుకు అంటే నేను పర్మిషన్ తీసుకుని హంగర్ స్ట్రైక్కి కూర్చున్నా. బట్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ 10 to 3 మాత్రమే. బట్ వీఆర్ ఇన్ డెమోక్రసీ. డెమోక్రసీలో స్ట్రైక్స్ అనేవి ఖచ్చితంగా చేసుకోవచ్చు. హంగర్ స్ట్రైక్ లాంటివి బిల్కుల్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పేది ఏంటంటే
మీకు ఇచ్చిన పర్మిషన్ ఇంతే కాబట్టి మీరు ఇక్కడ కూర్చోకూడదు అని చెప్పారు. నేను అన్నా మీరు ఇక్కడ నుంచి లేపుతారు, నాకు సొంత ఇల్లు ఉంది, నేను నా ఇంట్లో కూర్చొని చేసుకుంటా అని చెప్పా. ఆ మాట పట్టుకుని వాళ్ళు ఏం చేశారు, నన్ను ధర్నా చౌక్లో ఫస్ట్ పోలీస్ బెదిరించి టెంట్ తీపిచ్చేశారు, కింద కూర్చునే మ్యాట్ లాంటివి తీపిచ్చేశారు, స్టేజ్ అంతా తీపిచ్చేశారు. నేను రోడ్ మీద కూర్చున్నాను, అడి రోడ్ మీద కూర్చున్నా, కింద ఏమీ లేవు, గుచ్చుకుంటుంది, రాళ్ళు ఉన్నాయి, అలాగే కూర్చున్నా మొండిగా. నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అలాగే కూర్చున్నారు. మధ్యలో వాన పడింది, నాకు గొడుగు పట్టారు, అంతే కూర్చున్నా. ఐ డింట్ ఈవెన్ మూవ్ అ ఇంచ్ ఫ్రమ్ దేర్. తర్వాత దే హ్యాడ్ నో అదర్ ఆప్షన్ రాదర్ టు క్యారీ మీ. మరి వాళ్ళు ఏం చెప్పారంటే సూసైడ్ కేసు ఒకటి, తర్వాత పోలీస్ మాట వినలేదు కాబట్టి అదొకటి, ఎఫ్ఐఆర్ చేస్తా అన్నారు. ఐ వాజ్ నాట్ ఈవెన్ స్కేర్డ్ ఫర్ దట్ ఎఫ్ఐఆర్. ఐ వెంట్ త్రూ. వాళ్ళు నన్ను దగ్గరలో ఉన్న గాంధీకి తీసుకెళ్లకుండా, బికాస్ పీపుల్ వేర్ ఫాలోయింగ్ మీ. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఒక పోలీస్ బండి ఎక్కి పోలీస్ విమెన్ వేర్ క్యారీయింగ్ మీ అరెస్ట్ చేయడం అనేది, ఐ థింక్ ఇట్ వుడ్ బీ అ లైఫ్ లాంగ్ మెమరీ ఫర్ మీ. నాట్ ఇన్ అ గుడ్ వే, బట్ ఐ ఆల్సో హర్ట్. Don't get emotional. నో ఐఎమ్ నాట్ ఎమోషనల్. నాకు అదే కానిస్టేబుల్ చెప్పారు, అక్క మా జీబ్ ఎక్కిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అయినారు, యూ విల్ ఆల్సో బీ సక్సెస్ఫుల్, యూ షుడ్ సెలిబ్రేట్ దట్ యూ గాట్ ఇన్ టు అవర్ జీబ్ అని చెప్పారు. సో దేర్ ఇస్ అ గై ఇన్ ద పోలీస్ స్టేషన్ అంబర్పేట్. తో ఆయన చెప్పాడు అనమాట, ఈ జీబ్ ఎక్కకుండా ఏ ప్రొటెస్ట్ సక్సెస్ఫుల్ కాలేదక్క, యూ గాట్ ఇట్ త్రూ ఇట్ కదా, యూ విల్ బీ సక్సెస్ఫుల్, మీరు చాలా నిజాయితీగా పోరాడుతున్నారు, వీఆర్ ఆల్ విత్ యూ. పోలీస్ ఆర్ ఆల్సో సపోర్టింగ్, బట్ దే హ్యావ్ దేర్ డ్యూటీస్ టు డూ. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు కాబట్టి దే మైట్ హ్యావ్ లిఫ్టెడ్ మీ. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో డాక్టర్స్కి చెప్పారు, అమ్మ పొద్దు నుంచి ఏం తినలేదు, నా వైటల్స్ నార్మల్ ఉండే, బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ బీన్ ఫ్యూ 24 hours దట్ ఐ డింట్ ఈట్. ఆ ముందు రోజు నుంచి ఐ స్టార్టెడ్. నా వైటల్స్ నార్మల్గా ఒక బీపీ తప్ప ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. నా ఆక్సిజన్ లెవెల్స్ అంతా బాగున్నాయి. సెలైన్ పెడితే నేను చెప్పాను, మీరు సెలైన్ లాంటిది ఏం పెట్టొద్దు, ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ మై ఫాస్ట్, చచ్చిపోతాను. నేను వాటర్ కూడా తాగలేదు. యూజువలీ ఇన్ హంగర్ స్ట్రైక్స్ పీపుల్ డ్రింక్ వాటర్, ఐ డెంట్ ఈవెన్ డ్రింక్ వాటర్ యెస్టర్డే, బట్ ఐ వాజ్ ఆన్ టాకింగ్ కెమెరా ముందు, ఉమ్మంతా రోల్ అవుతూ ఉండింది. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. తర్వాత హాస్పిటల్కి మై హస్బెండ్ అండ్ ద పీపుల్ హూ వర్ ప్రొటెస్టింగ్ విత్ మీ అందరు వచ్చిన తర్వాత వాట్ వీ ఆల్ డిసైడెడ్ ఇస్ టు మేక్ దిస్ మూమెంట్ ఫర్దర్ ముందుకెళ్ళడానికి. మనకి ఒక ప్లేస్ కావాలి టు సిట్ ఫర్ హంగర్, రైట్? దట్ కెన్ బి మై హౌస్, ఆర్ దట్ కెన్ బి శ్రీధర్స్ హౌస్, ఆర్ దట్ కెన్ బి ఆఫీస్ దట్ వీ విల్ రెంట్. లేకపోతే హంగర్ స్ట్రైక్ ఒక్కటే దీనికి మార్గమా, లేకపోతే మనం ఇంకేమైనా యూనియన్స్ ఫామ్ చేద్దామా, లేకపోతే కంపెనీ దగ్గరికి వెళ్ళి కూర్చుందామా కేసులు అయితే. మీరు ఎంతవరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఎందుకంటే ఐ ఆల్సో స్టేటస్ yesterday. పోలీస్ లిఫ్ట్ చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇట్ విల్ బికమ్ మోర్ బిగర్ దాన్ దిస్. నేను గత 13 రోజులుగా కాళ్ళకి చెప్పులు వేసుకోవట్లేదు, బికాజ్ ఐ వాంట్ టు ఫీల్ ద పించ్. జుట్టు ముడి వేసుకోవట్లేదు, బికాజ్ ఐ వాంట్ టు ప్రూవ్ దెమ్ దట్ ఐమ్ ఇన్ ఫుల్ ప్రొటెస్ట్ మోడ్. అంటాం కదా, మన కార్ క్రూజ్ మోడ్ అంటారు కదా, దట్ మీరు మొమెంటం లేకపోయినా అది డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఐ మీన్ అ క్రూజ్ మోడ్ రైట్ నౌ, వేర్ ఐ డోంట్ నీడ్ ఎనీబడి. నాకు నిజం చెప్పాలంటే కూడా ఐ రియలీ లవ్ పీపుల్ హు ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ మీ. First guy to call me was Sridhar, Kevin. First Anna to call me and sit beside me for a hunger is Sridhar garu. Harish is always there with me, చాలా పొలైట్గా ఉంటాడు. కోరమండల్ నుంచి నేను ఒక అతను వచ్చారు, అండ్ వీ హ్యావ్ అ పర్సన్ ఫ్రమ్ హెచ్సిఎల్ కమింగ్. బెంగళూరు నుంచి ట్రావెల్ చేసి నేను నా హంగర్ స్ట్రైక్ని సపోర్ట్ చేసి వెళ్ళాడు మ్యామ్. మేము ప్రస్తుతానికి ఒక్కొక్కలమే కావచ్చు, ఈవెన్ అన్ ఓషన్ వుడ్ స్టార్ట్ విత్ సింగిల్ డ్రాప్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక్కదాన్ని, నవ్ వీఆర్ ఆల్ 13 people who are just ready to come before camera, 120 people in WhatsApp group who are just virtually helping us and trying to push us forward. Lakhs of people messaging us. మీరు చూస్తే నా కమెంట్స్ చూస్తే మీరు ఏ వీడియో అయినా చూడండి 50-50 ఉంటాయి. నా వీడియో కింద 90% గుడ్ కమెంట్స్ ఉంటాయి, 10% ఆఫ్ పీపుల్ ఇంకా వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి, వాళ్ళు ఏమైనా రాసుకొనియండి. అండ్ రైట్ నౌ ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు పించ్ బ్యాక్ దెమ్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, if it is crossing the limits, using vulgar language, getting family involved into it, my legal team will sue them. No matter how rich you would be, no matter wherever you're in the country, maybe you're out of country and putting up the messages under the video, we will sue you. ఇంత ఫేస్ చేస్తున్నారు, ఇంత ఫైట్ చేస్తున్నారు కదా, లైక్ అంటే మీ గురించి అనే కాదు, ఇంకా అందరి కోసం కూడా న్యాయం జరగాలని ఫైట్ చేస్తున్నారు. మరి ఇది అంటే అంటే ఇంకా పెద్ద ఎత్తున ఇంతవరకైనా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, మాకు అది అర్థమవుతుంది. మరి అంటే ఇన్ని డేస్లో మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎలాంటి అంటే బ్యాడ్ సిచ్యువేషన్, క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేసినటువంటి రోజు ఉందా? రోజు క్రిటికలే కదమ్మా. యూ ఎవ్రీ డే యూ షుడ్ వేకప్ విత్ అ న్యూ పర్పస్. వాట్ షుడ్ ఐ డూ? ఇప్పుడు
కన్స్ట్రక్టివ్ వేలో ఆలోచించట్లేదు, నేను డిస్ట్రక్టివ్ వేలో ఆలోచిస్తున్నాను. ఓకే, దట్ హౌ డు ఐ క్యాప్చర్, ఐ మీన్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ధర్నా చేయాలి, డిస్ట్రక్టివ్ వే ఐఎమ్ సెల్ఫ్ హార్మింగ్ మై సెల్ఫ్. ఎప్పుడు నేను చాలా, మీరు చూస్తే మై ఇస్ వెరీ పాజిటివ్. యుల్ సీ ఎక్కడ చూసినా దేవుడి బొమ్మలు ఉంటాయి, ఎక్కడ చూసినా యుల్ ఫీల్ దట్ అగర్బత్తి స్మెల్ కమింగ్ ఇన్, యుల్ సీ దట్ ఐఎమ్ థింకింగ్ ఇన్ అ డిస్ట్రక్టివ్ వే. డిఫికల్ట్ సిచ్యువేషన్ నాకేం లేదు అని అనిపిస్తుంది సార్. ఫస్ట్ డే when I sat down just before Tech Mahindra Bahadurpalli, 23rd July 2026 would remain ever in my life. మళ్ళీ yesterday when police lift, see నేను ఎమోషనల్ ఏడవట్లేదు, గర్వంతో కూడా ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది కదా. సో yeah, I can say when police lifted me on 17th August 2026, I feel more strong. And I feel more people will come forward to support me. And మీరు చూస్తే రుచిత్ ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్ట్, తను మొన్న జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ కూడా చాలా సపోర్ట్ చేసి వచ్చాడు. హీ పోస్టెడ్ అ వీడియో yesterday about me. It went 2 to 3 lakh people just in a glimpse saw it. See, I don't want to get into technicalities of it. కానీ ఒక వీడియో 7 కోట్ల మంది చూసారంటే ఇట్ మీన్స్ వన్ స్టేట్ కంప్లీట్లీ saw it. They're with me. ఇంత చేశారు కదా, మరి హంగర్ స్ట్రైక్ వరకు వెళ్ళారు, కేసు వరకు కోర్టులో ఫైట్ చేస్తున్నారు, కోర్టులో కేసు వేసి ఇదంతా జరుగుతుంది కదా. మరి ఇలాంటి సిచ్యువేషన్లో టెక్ మహేంద్ర కంపెనీ నుంచి ఎలాంటి థ్రెట్స్ అనేది రావట్లేదా, వచ్చాయా? థ్రెట్ అని నేను చెప్పను, ఐ డోంట్ నో. డైరెక్ట్ థ్రెట్ ఎవరు చేయరు కదా. అంటే లైక్ ఇండైరెక్ట్ గా అయినా వస్తున్నాయా? కపుల్ ఆఫ్ పీపుల్ ఫాలోడ్ మీ. అది వాళ్ళని నేను అనుకోను, మేబీ సంబడి వాంటెడ్ టు లుక్ ఎట్ మీ. ఐ హావ్ అ వీడియో ఆఫ్ దట్ పర్సన్. బట్ బికాజ్ నాకేంటంటే అమ్మ, సి వాట్, ఒకవేళ ఏమవుతుంది, థ్రెట్ గురించి పక్కన పెట్టు, ఐ లూజ్ మై లైఫ్, అంతే కదా. అంతకు ప్రాణాన్ని మించింది ఏమన్నా. ఒకసారి జాన్ ఏకీ బార్ జాతీ హై, బార్ బార్ నహీ జాతీ హై. సో ఇఫ్ ఐ ఎమ్ నాట్ దేర్, డూ యూ థింక్ మీడియా పీపుల్, ఫ్రెండ్స్, ఐటీ ఎంప్లాయీస్ విల్ స్టాప్ ఇట్? దే విల్ ప్రొటెస్ట్ 100 more times than this, రైట్? సో నేనేమంటున్నా, అనవసరంగా ఎవరిని కెలికి తన్నులు తినకూడదు. సింహం పడుకున్నప్పుడు కెలికి తన్నులు తినకూడదు. అలాగా ఇఫ్ ఐ డై టుడే, ఐ విల్ నాట్ కేర్ అబౌట్ ఎనీ థ్రెట్స్ కమింగ్ టు మీ. ఈవెన్ ఇఫ్ సంబడి ఈస్ కిల్లింగ్ మీ అప్, మై ఫ్యామిలీ వుడెంట్ లీవ్, రైట్? మై హస్బెండ్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పర్సన్ ఐ హవ్ సీన్. ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ అరౌండ్ మీ. డూ యూ థింక్ దే లీవ్ దెమ్? నేను చనిపోతే ఒక కొత్త యూనియన్ వచ్చుద్ది, దానికి కూడా నేను సిద్ధం, రైట్? అప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ దిగి వచ్చింది. అంటే ఇప్పుడు మేము అలా ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే, చచ్చిపోతే తప్ప యూనియన్ రాదు, చచ్చిపోతే తప్ప లా ఫామ్ అవ్వదు, చచ్చిపోతే తప్ప రీజన్స్ జరగవు. ఐమ్ రెడీ టు లూజ్ మై లైఫ్. సో ఇది మీ ద్వారా స్టార్ట్ అయింది, ఇది ఇంకెక్కడ ఆగకూడదు, ఆగదని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా. నేను చచ్చిపోతే ఇంకెక్కువ అవుతుంది, బతికుంటైనా తగ్గిద్దేమో. కాసేపు టెక్ మహీంద్రా మాట్లాడేసి మిగతా కంపెనీస్లు లేబర్ కోర్టులో ఉన్న కేసెస్ రిజాల్వ్ చేసేసుకుంటే ఆగిపోతుందేమో. నేను చచ్చిపోతే ఇది ఇంకా గోల్ అవుతుంది. They know it. Why would somebody kill me? They wouldn't kill me. And moreover, everybody knows if I have a scratch on my body, it is because of them. ఇప్పుడు మరి మీరు ఇంత అయిపోయింది, ఇంత చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు టెక్ మహేంద్రలోకి వాళ్ళ నుంచి మళ్ళీ ఏమైనా మెయిల్ వచ్చిందా, మీరు ఇదంతా ఆపేసేయండి, మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వండి? జాయిన్ అవ్వమని ఎప్పుడో చెప్పారమ్మా. 23rd కి కూర్చుంటే 30th లోపే మెయిల్ వచ్చి స్టిల్ యాక్టివ్ ఎంప్లాయ్ ఆఫ్ టెక్ మహీంద్రా అని చెప్పారు. నేను చెప్పాను, నేను అడుగుతున్న అలిగేషన్స్కి ఆన్సర్ చేయి, రావాలా లేదా నేను డిసైడ్ చేస్తా. నవ్ యు ఆర్ ఇన్ నాట్ అ పొజిషన్ దట్ యు విల్ ఆఫర్ మీ, ఐఎమ్ ఇన్ అ పొజిషన్ టు డిమాండ్ యూ, రైట్? అండ్ నేను మొన్న ఎవరితోనో మాట్లాడుతుంటే అన్నారు, జాబ్కి తిరిగి వచ్చేయమన్నారంటే, యువర్ అ ఫైర్, రైట్? యూఆర్ టూ బిగ్ ఫర్ దట్ పొజిషన్. ఈవెన్ వాళ్ళు నేను రీజాయిన్ చేసుకున్నా దే విల్ నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్ యూ ఎనీమోర్ అని చెప్పారు. ఆయన అంటే వాళ్ళకి కూడా అర్థమైపోయింది, ఎవరీ నోస్ ఇట్. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అని వాళ్ళు అనుకో. ఇప్పుడు నువ్వు వాట్ యు విల్ డిసైడ్? I have 100% decided I will stand to my demands. Okay. And I'm not looking forward to get back to Tech Mahindra at all. మరి ఇప్పుడు టెక్ మహీంద్రలో కాకపోతే వేరే కంపెనీలో అయినా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందా మీకు? ఇక్కడ లేదు. Nobody will hire me. At least ఇదంతా తెలుసా మీకు? అంటే ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదంతా ఇలా ఉంటుంది, జరుగుతుంది అని చెప్పి తెలుసా? కూర్చున్న రోజు 23rd July నాకు తెలియదు ఇంత అవుతుంది ఇలా అవుతుంది అని. నాకేం అనిపించింది అంటే, మీడియా ఇస్ ఇన్వాల్వ్డ్, వాళ్ళు కొంచెం భయపడి నా జాబ్ నాకు వెనక్కి ఇచ్చేస్తారని అనిపించింది. బట్ డేస్ పాస్ అయ్యే కొద్దీ వాట్ ఐమ్ రియలైజింగ్ ఇస్, ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ ఫర్ మై మదర్హుడ్ దట్ మా డాటర్ ఒంట్లో బాగోకపోయినా ఫోర్స్ చేసి ఆఫీస్కి రమ్మని అడగడం. ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ యాజ్ అ విమెన్, నువ్వేం చేయలేవు అని వాళ్ళు అనుకోవడం. ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ ఆన్ అవర్ ఓన్ జ్యుడిషియరీ. ఎందుకంటే మా లీగల్ టీం చూసుకుంటుందంటే ఏంటి, డ్రాగ్ చేసి 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 టార్చర్ చేయాలనే కదా.
మీరు చూస్తే దిస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, అది ఆయన 13 years నుంచి కోర్టులో కేసేస్తే హైకోర్టులో ఓడిపోయాడు ఆయన. మాకు లేబర్లో లేదు తెలుసా మీకు, మాకు లేబర్లో వర్తించదు. ఏదో మా తృప్తి కోసం మేము అందులో కేసులు వేసుకోవడమే తప్పించి అబౌవ్ 20,000 శాలరీ ఉంటే లేబర్ కోర్ట్ మీ ఎప్పుడు సీరియస్ తీసుకోదు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కింద కేసు వేసుకోవాలి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కింద కేసు వేసుకుంటే యూనియన్ ఉండాలి. మాకు యూనియన్ ఏది? మరి చాలామంది చెప్తారు కదా దట్ సెక్యులర్ స్టేటు అది ఇది అని. ఒక్క యూనియన్ పిలిచలేదు నన్ను ఇప్పటిదాకా మేము హెల్ప్ చేస్తామని. బట్ ఎస్ ఐ గాట్ వన్ కాల్ ఫ్రమ్ పూణే. అది కూడా నన్ను పోలీస్ లిఫ్ట్ చేసిన తర్వాత నిన్న. సో టుడే వీ హ్యావ్ ఎట్ 9 o'clock ఒక జూమ్ కాల్ ఉంది వేర్ పీ విల్ ఆల్ డిస్కస్ నా డిమాండ్స్ ఏంటి అండ్ ఆల్ ఆఫ్ దాట్. అంటే ఇంకా ఫర్దర్గా ఏం చేయాలని అంటే ఆలోచన? టెక్ మహేంద్ర బహదూర్పల్లి వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ ఫార్మల్గా అపాలజీ చెప్పేంత వరకు వదిలేది లేదు. నా డిమాండ్స్ అన్నీ తీరాల్సిందే. ఆ తర్వాత నా గురించి నేను ఆలోచించుకుంటా. సో మీరు ఫేస్ చేసిన ఇంకొకరు ఫేస్ చేయకూడదు అని మీరు, నాకంటే ముందు ఎవడైనా నోదేస్తుంటే నాకు దరిద్రం పట్టేది కాదు. నేను నా ప్లేస్ వదిలేసేటప్పుడు క్లీన్ చేసి ఇంకొకరికి ఇవ్వాలనుకుంటున్నాను. ఇదే చెత్తల వల్ల నేను కూర్చోబెట్టాలని అనుకోవట్లేదు. వాళ్ళని ఎవ్వరు అడిగేవాడు లేక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కదా. ఆల్రెడీ ఐ థింక్ ఇట్స్ అ టైట్ స్లాప్ ఫర్ దెమ్, ద మేనేజ్మెంట్. భాగ్యశ్రీ కందేల్వాల్, రఫీ మొహమ్మద్, పూనం అంటారంట షీస్ ప్లేయింగ్ అ ఉమెన్ కార్డ్. ఎన్ని రోజులు అరుస్తుందో, ఎన్ని రోజులు కెమెరాలలో మాట్లాడుతుందో చూడని, అంతా మర్చిపోయిన తర్వాత వీ విల్ థింక్ అబౌట్ ద రెజల్యూషన్ అని ఆమె అనుకుంటుందేమో. ఒక్క రోజుతో ఆపేస్తా. కమెంట్స్ కూడా వస్తున్నాయి కదా లైక్ ఈ టైప్లో. నో నాట్ లైక్ దట్. మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పూనం అంటదంట. అన్న ఎన్నో రోజులకైనా తను అలసిపోతుంది కదా అన్న, అందుకే గుర్తుపెట్టుకోవడానికి చెప్పులు వేసుకోవట్లా. గుచ్చుకున్నప్పుడల్లా ఇంకెక్కువ గుచ్చుకుంటుంది నాకు. ఐ విల్ నాట్ ఫర్గెట్ టెక్ మహేంద్ర ఇన్ లైఫ్. నాకు ఆనంద్ మహేంద్ర గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన నేను దేవుడితో సమానంగా భావిస్తాను. ఆయన దాకా న్యూస్ చేరలేదని నేను ఫీల్ అవుతాను. ఒకవేళ తెలిసినా కూడా ఆయన కూడా లీగల్ టీం చూసుకుంటుందని అనుకుంటున్నారేమో. బట్ ఐ థింక్ హీఈస్ ఆన్సరబుల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. నిన్ననే పోస్ట్ చూసా, మోహిత్ జోషి ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ CEOs ఆఫ్ ది కంట్రీ అని. డబ్బులు జోబ్లో వేసుకోవడం కాదు సార్, జరిగేది కూడా కళ్ళు తెరిచి చూడాలి కదా. అవును. సో ఐ వాంట్ దెమ్ టు ఆన్సర్ మీ. ఇంత జరుగుతుంది మరి అంటే ఇప్పుడు మళ్ళీ డిస్టర్బ్ అవ్వట్లేదా అంటే లైక్ ఇప్పుడు మీకు జాబ్ పోయింది, దాంట్లోకి వెళ్ళాలనుకోవట్లేదు అండ్ వేరే కంపెనీస్ లో కూడా మీకు వచ్చే ఛాన్స్ లేదు. విల్ టేక్ కేర్ ఆఫ్ మీ నాన్న, నువ్వెందుకు భయపడుతున్నావు? విల్ మై లాయర్స్ లీవ్ దెమ్ లైక్ దట్? టెక్ మహేంద్ర విల్ టేక్ దెమ్. రూపాయి కష్టపడి ఎలా అయితే సంపాదించుకుంటామో రూపాయి అలాగే అడిగి తీసుకుందాం. రైట్? దే షుడ్ కాంపెన్సేట్. ఎందుకంటే యూ స్పాయిల్డ్ అ ఉమెన్స్ లైఫ్. ఐఎమ్ జస్ట్ 33. ఐ హ్యావ్ 25 years ఆఫ్ మోర్ కరియర్. మేబీ నాకు ఒక నిమిషం ఏమనిపిస్తుంది అంటే గాడ్ వాంటెడ్ మీ టు లిటిల్ హెల్ప్ ఇన్ ద సోషల్ సర్వీస్ లాంటిది ఏదో చేయాలి, నా లాంటి వాళ్ళకి వాయిస్ అవుట్ అవ్వాలి అని నా లైఫ్ని ఇలా టక్కని టర్న్ తిప్పాడేమో అనుకుంటా. ఇట్స్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాను కదా నేను. 22nd when I slept in the morning and woke up, నేను ఎవరికి తెలియదు. బట్ ఫ్రమ్ 23rd all channels are buzzing around me. Everything happens for a reason. I think yes, of course. Everything in life happens for a reason. Maybe my life have taken a new turn. Maybe I'll start something new, being a social person or లేకపోతే టాకింగ్ అబౌట్ పీపుల్. ఇంకా మళ్ళీ దీంట్లోకి వచ్చే ఛాన్స్ లేదు నాకు తెలిసి. యా ఐ విల్ నాట్ గెట్ బ్యాక్. ఎలా ఫీల్ అవుతున్నారు మరి దీనికి? ఫీల్ అవడానికి ఏముంటుంది మా, ఏంటి ఇవాళ కూడా ఇంకా రిప్లై రాలేదు, ఇంకెన్ని రోజులు తీసుకుంటారనే నిసంతృప్తిలో ఉన్నాను నేను. యా ఐ నో జస్టిస్ ఇస్ జస్ట్ డిలేడ్ నాట్ డినైడ్. ఐల్ గెట్ ఇట్. ఫ్యామిలీ పరంగా అంత సపోర్ట్ బాగానే ఉందంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏం రావట్లేదు? లేవు, మర్చిపోతున్నాను. షుగర్ లేదు, గుర్తు లేదు, ఏదైనా ఉందో లేదో తెలియట్లేదు, ఉన్నదాంతో ఏదో వంట చేస్తున్నా. ఐ థింక్ నిన్న కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ ఫైన్. ఇప్పుడు దేర్ ఆర్ లిటిల్ అడ్జస్ట్మెంట్స్, రైట్? కోట్ల మంది చెప్తారు తెలిసి ఇప్పుడు మీరు ఈ ఫైట్స్ వల్ల ఏదైతే ఇవి చేస్తున్నారో ఈ మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి ఇంట్లో కన్నా బయట ఎక్కువ ఉంటున్నారు మీరు, కెమెరాస్ ముందు కావచ్చు వాట్ ఎవర్. లేదు మా, అది చాలా తప్పు. కమెంట్స్ కూడా చూస్తున్నా, ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా కెమెరాస్లో ఉంటుందని. నిన్న మొన్న ఐ వాజ్ ఆల్ ఫ్రీ. ప్రొటెస్ట్ 17th జరిగింది కదా. ఎస్టర్డే ఎంటైర్ ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్ బికాజ్ నా మూడ్ బాగా, పైగా ఫీవర్ ఉంది. సో అలాగే అంటే మీరు కంప్లీట్ దీని మీదే కూర్చున్నారు కదా. ఇంకా ఇది తేలేంత వరకు లేసేది ఎలా? ఆ తర్వాత ఇప్పుడు చూడండి, మేబీ ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ఐ హ్యావ్ టు గివ్ దిస్ టైమ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ రిజాల్వ్ అయిన తర్వాత ఆల్ మై టైమ్ ఇస్ ఫర్ మై చిల్డ్రన్, రైట్? 50% ఆఫ్ మై లైఫ్ ఇస్ కంప్లీట్లీ ఫర్ మై చిల్డ్రన్, 50% ఆఫ్ మై లైఫ్ ఇస్ ఫర్ ఆఫీస్ అని నేను అనుకునేదాన్ని. ఆఫీస్ లేదు కాబట్టి ప్రొటెస్టులు చేసుకుంటున్నా. ప్రొటెస్టుల తర్వాత కూడా నా గడప తట్టి
నాకు ఫోన్ చేసి అక్క మాకు ఇది ఉంది, నేను మాట్లాడలేకపోతున్నా నాతో రా అంటే, నా కోసం నించున్న ప్రతి ఒక్కళ్ళ కోసం, నన్ను సాయం అడిగిన ప్రతి ఒక్కళ్ళ కోసం నేను లేచెళ్ళి నించుంటా. దట్ హెల్ప్ ఐ కెన్ డూ. నో మ్యాటర్ ఇన్ విచ్ స్టేట్ యు ఆర్, ఐల్ గో దేర్. I can still go there and try to help them. Right? I want to be the voice of the voiceless. Yeah, that is a good thought actually. That is what I am going to do in future. సో ఇంకా అంటే ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారు? మీకు మీరు కావాల్సింది వస్తుందని అనుకుంటున్నారా? మరి నాకు చాలా నమ్మకం ఉంది. ఐ విల్ డెఫినెట్లీ అచీవ్ వాట్ ఐ వాంట్. నా మీద నాకు చాలా 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 నమ్మకం ఉంది. నేను చాలా మొండిదాన్ని. అండ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ వాజ్ వెరీ జిద్ది. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఇంత దూరం వెళ్తుందని నేను అనుకోలే అసలు. బట్ వచ్చాను. ఇంతకంటే ఎంత ముందుకు వెళ్తానో నాకు తెలీదు, బట్ వెళ్తాను. బట్ మీ ప్రయత్నం మానారని చెప్తున్నారు. Yeah, sure. My husband is great help. He has taken care of all the finances this month. And while they're calling me still an employee of Tech Mahindra kada. So obviously I'll get my next salary also sweet ga పంపించేస్తారు account ki. నేను యూజ్ చేసుకుంటాను. So that's how it is ma. See, life is not simple and life is not easy for me right now. వెరీ బ్యాడ్ ప్యాచ్ ఆఫ్ మై లైఫ్. క్రిటికల్ అనిపించట్లేదా ఇక్కడ కూడా? అలా 2-3 సార్లు చచ్చిపోవాలనిపించినప్పుడల్లా మంచి మంచి మెసేజెస్ వస్తాయి. ఐ వాంట్ యూ టు రీడ్ దిస్ మెసేజ్ టు మీ. అంటే మీరు అలా ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే మీకు కిడ్స్ ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉంది. కిడ్స్ కంటే ఎక్కువ ఐ హావ్ సీ మై కిడ్స్ కెన్ బి టేకెన్ కేర్ బై మై కిడ్స్ కెన్ బి టేకెన్ కేర్ బై సంబడి ఎల్స్, రైట్? సో ఐ వాంట్ యూ టు రీడ్ దిస్ మెసేజ్ టు యువర్ ఆడియన్స్ అండ్ దీస్ పీపుల్ మోటివేట్ మీ. Hello Akka, your voice is lot of people's inner trauma. I know it's very sad that people might put messages and comments including me, but couldn't stand beside you and fight for a cause that you are doing because of the fear of losing a career, but putting our voice out for the issues that we face in our own corporate life. But huge respect and lot of power to you for whatever you are doing. I wish and pray that all your questions are answered and the step that you took should be lesson for lot of corporates out there. Thank you on the behalf of lot of people. See, yes. I whenever I feel to suicide or nakemanpisidi ante I should sit before that same company and end myself అని అనిపించినప్పుడల్లా ఇట్లాంటి ఒక మెసేజ్ వస్తుంది ఫ్రమ్ సంబడి. మంచి మోటివేషన్. Strangers, I don't even can imagine from where is he messaging me. Okay. It is in Insta. I'm not very active in social media. నా ఇన్స్టా అకౌంట్ కూడా నాకు మీడియా వాళ్ళు మీరు పంపిస్తారు కదా ఇన్స్టాలో పెట్టాను చూడండి అని, ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్లిక్ అండ్ ఓపెన్ ఇట్. దెన్ అన్ఫార్చునేట్లీ ఓపెన్ చేసిన అకౌంట్ అది, బట్ దట్ ఆల్సో హ్యాస్ 300-400 people in it now. So they message me, right? And I see Hindi influencers, Bengali influencers, Tamil influencers posting my photo, trying to make that information reach out to so many other people. I thank media a lot అండి. నాకు ఇంతకు ముందు మీడియా అంటే కొంచెమే తెలుసు. Now media has gained huge respect from my end. They're always an extended family for me now. ఇప్పుడు నిజంగా నాకు చెప్పడానికి కూడా వర్డ్స్ లేవు. They were always with me. They will definitely stay in my hearts. ఒకవేళ నేను we have to. అండ్ ఒకవేళ నేను ఈ యుద్ధంలో సక్సెస్ఫుల్ అయిపోతే, బికాజ్ ఐఎమ్ నాట్ ఫైటింగ్ అగైన్ మౌంటైన్తో ఫైట్ చేస్తున్నా. ఇఫ్ ఐ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్, వాట్ ఐ బిలీవ్ ఇస్, నాకు అనిపించేది ఏంటంటే అందులో మోర్ దెన్ 50% ఆఫ్ హార్డ్ వర్క్ బిలాంగ్స్ టు మీడియా. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ ప్రౌడ్లీ సే దిస్. ఎవ్రీ సింగిల్, నాకు ఇంకా మా ఇంట్లో తక్కువ అడుగుతారు, ప్రతి ఒక్క జర్నలిస్ట్ మెసేజ్ పెడతారు, మేడం తిన్నారా మీరు, ప్లీజ్ తినండి, ఐ వాంట్ యూ టు ఫైట్ విత్ ఫుడ్ నాట్ వితౌట్ ఫుడ్ అని నిన్న కూడా చెప్తారు. ఎగ్జాక్ట్లీ, మీరు ఫైట్ చేయడానికి ఫస్ట్ మీరు హెల్తీగా ఉండాలి. పేపర్ మీడియా కూడా మెసేజ్ పెడతారు, వాళ్ళ పాపం గుడ్ మార్నింగ్ తర్వాత అడిగే ఫస్ట్ క్వశ్చన్ మీరు తిన్నారా, బికాస్ దే నో ఐఎమ్ నాట్ ఈటింగ్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. 18th నుంచి అనుకుంటామ్మా ఐఎమ్ నాట్ ప్రాపర్లీ ఈటింగ్. 18th July నుంచి 1 meal a day, అది కూడా తినకుండా పడుకుంటున్నా. సమ్ టైమ్స్ టెన్షన్ స్ట్రెస్ ఉంటుంది కదా. బట్ యునో ఐ వాజ్ అ పిల్లో క్రయర్. ఏదైనా బాధ వస్తే ఇట్లా పిల్లో మీద పడి ఏడ్చేదాన్ని. నౌ ఐ థింక్ మై పిల్లో బికమ్ డ్రై. ఎట్లా అంటే రోజుకి మొండిదాన్ని అయిపోతున్నా. ఐఎమ్ నాట్ ఫీలింగ్ టు క్రై. నేను ఎంత సెన్సిటివ్ లోపల నుంచి ఉండేదాన్నో దానికి 10 times నాకే తెలియదు. మిగతా కంపెనీస్ లో కూడా చిన్న చిత్క ప్రాబ్లమ్స్ ఉండేవి. పాత కంపెనీస్ లో చెప్పగానే వినేవారు. అట్లీస్ట్ దే యూస్ టు లిసన్. రిజాల్వ్ సంగతి దేవుడు ఎరుగు.
దే యూస్ టు అట్లీస్ట్ లిజన్ టు యూ. బట్ ఇక్కడ అది కూడా లేదు ఇక్కడ. ఇక్కడ ఏం ఫీల్ అవుతారంటే మెసప్ కుచ్ కర్ సక్తా హూ అనే ఫీలింగ్లో ఉంటారు. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు లెట్ దెమ్ నో. మీడియా త్రూగా చెప్పాలనుకుంటున్నా, तुम्हारा लीगल टीम हो या तुम हो या जो भी हो, ऐसे नहीं किसी के साथ बिहेव कर सकते हैं. लोग देख रहे हैं, चुप नहीं रहेंगे. दिस इज़ द टाइम वेर यू क्वेश्चन. సో లాస్ట్ 1 yearగా ఎవరెవరినైతే మీరు చాలా ఈజీగా వితౌట్ నోటీస్ పీరియడ్ టర్మినేట్ చేసేసారో వాళ్ళందరి టర్మినేషన్స్ ఒకసారి రివ్యూ చేస్తే తెలిసిపోతుంది మీరు ఎంత మంచి మంచి పనులు చేశారో, మీకు ఎంత మంచి పేరుందో. ఒక్కసారి ఐ వాంట్ మిస్ పూనం, రఫీ మొహమ్మద్, శివసాయి పున్నా అండ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ టు రీడ్ ద కమెంట్స్ బిలో. అద్భుతమైన కమెంట్స్ మీ సొంత కంపెనీలో మీ గురించి ఏమనుకుంటున్నారో రాసున్నారు. మీ ఇంటర్నల్ టీమ్ వస్తే ఆల్రెడీ చెప్పారు మీరు ఎంత మహానుభావులో. సో హై టైమ్ గైస్, యూ షుడ్ రియలైజ్. నేను ప్రతి ఒక్క కంపెనీలో హెచ్ఆర్కి చెప్తున్నా, ఎవరెవరైతే ప్లాన్ చేసి మేనేజర్స్ మాట విని అన్లాఫుల్గా టర్మినేట్ చేశారో, దిస్ ఈజ్ హై టైమ్ గైస్. దే విల్ ఆల్ క్వశ్చన్ యూ. ప్లీజ్ వెయిట్ విత్ యువర్ ఆన్సర్స్. అది మాత్రమే చెప్పగలను. సూపర్ అండి. సో మీరు ఇట్లానే ఫైట్ చేస్తున్నారు, ఏదైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారో మీకు జస్టిస్ జరుగుతుంది అని చెప్పేసి అది జరగాలనుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఒక ఫ్యామిలీని కూడా అంటే పక్కన పెట్టను కాదు, చూసుకుంటూనే కూడా లైక్ ఏ థ్రెట్ వచ్చినా ఆలోచించకుండా మీరు ముందుకు వెళ్తున్నారు. పెట్టాను. మై ఫ్యామిలీ ఇస్ జస్ట్ బీయింగ్ అ పార్షియల్ పార్ట్. పాపం వాళ్ళే చేసుకుంటున్నారు. వెన్ ఎవర్ ఐఎమ్ అవైలబుల్ ఐమ్ ఏబుల్ టు టేక్ కేర్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై మామ్ దట్ షీ కమ్స్, షీ కుక్స్ ఫర్ మీ అండ్ దెన్ షీ గోస్. అండ్ చాలా నడుస్తున్నా మీడియా హౌసెస్కి అది ఇది, లేదా ధర్నా చౌక్ అని అరేంజ్మెంట్స్ అని. అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై టీమ్, సుజ్ని, నర్సిరెడ్డి అండ్ సుమన్, ఐ హ్యావ్ కెవిన్. వీళ్ళందరూ ద స్ట్రాంగ్ పిల్లర్స్. నేను చెప్తాను జస్ట్ కొంచెం అరేంజ్మెంట్స్ చేసేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తెచ్చేయండి. అప్పుడప్పుడు అరిచిస్తాను కూడా. పాపం వాళ్ళు ఏమనుకోరు అండ్ దే డూ ఇట్ ఫర్ మీ. బికాజ్ ఇక్కడ అక్కడ అవ్వట్లా, బట్ దే ఆర్ ఆల్వేస్. నేను చెప్తున్నాను కదా, మేమందరం ఒక అమ్మకు పుట్టకపోయిండొచ్చు. వీఆర్ ఆల్ సిబ్లింగ్స్ నౌ అండ్ టు మచ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ హర్. నేను నన్ను చూస్తే నేను రోడ్ మీద పడుకుంటే సుజ్ని నా తల తీసి తను ఒళ్ళో పెట్టుకుంది. అండ్ ఐ ఫెల్ట్ మై మామ్ ఇన్ హర్. ఇవన్నీ ఒకళ్ళు చెప్తే వచ్చేవి కాదమ్మా, అవి ఇన్స్టెంట్గా జరిగేవి. వాన స్టార్ట్ అవగానే పరిగెట్టుకుని వెళ్ళి కెవిన్ ఇంకా సుమన్ నా కోసం గొడుగు తెచ్చారు. అమ్మ ఎంత పుణ్యం చేస్తే అట్లాంటి మనుషులు మనం వెనుకుంటారు. నేను ఆల్రెడీ 10 మెట్లు ఎక్కేసానమ్మా. ఐ డోంట్ ఫీల్ దట్ ఐ హ్యావ్ నాట్ అచీవ్డ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. డబ్బు నా దగ్గర లేకపోవచ్చు, దాన్ని మించిన ప్రేమ నా దగ్గర ఉంది. సంబడీ ఎల్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యామిలీ, మేము ఇంతకుముందు సరిగా మొహాలు కూడా తెలియని వాళ్ళు, రన్నింగ్ అండ్ గివింగ్ యూ అంబ్రెల్లా ఫర్ యూ. మేము 1st Augustకి కూడా ఒక ధర్నా చౌక్లో ధర్నా చేసాం. అక్కడ పూల కొట్టే ఆవిడ, అక్కడ ఫుడ్ అమ్ముకునే ఆవిడ పేరు నాకు తెలీదు, మీకు చాలా రెస్పెక్ట్ అమ్మ. నేను కింద కూర్చుంటే 3 సార్లు నడుచుకుంటే వెళ్ళి బిడ్డ కింద కూర్చోద్దని చెప్తుంది. సో ఇట్ ఈస్ లవ్ ఇస్ ఇన్ ఎయిర్ రైట్ నౌ టు మీ. దట్ ఈస్ వాట్ ఈస్ మోటివేటింగ్ మీ. ఎస్, ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది వై డిడ్ ఐ డూ దిస్ అని. మళ్ళీ వన్ మెసేజ్ లైక్ దిస్ పుట్స్ మీ అప్, స్టాండ్ అప్ అని అంటారు కదా. స్పైన్ ఇస్ సో స్ట్రేట్ టు మీ రైట్ నౌ అండ్ ఐ విల్ నాట్ ఫియర్ఫుల్ ఆఫ్. ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి నేను ఎవరికి భయపడను ఎక్సెప్ట్ మా నాన్న. నౌ ఐ థింక్ ఐ హావ్ లాస్ట్ ఆల్ ఆఫ్ ఇట్. సో ఇలానే మరింత ముందుకు వెళ్ళాలి. మీరు ఏదైతే చేస్తున్నారో అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వాలి దీంట్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. వాను, ఐఎమ్ సో సారీ నేను మీ కాల్ ఆన్సర్ చేయలేదు. ఐ వాజ్ లిటిల్ ఆక్యుపైడ్. బట్ ఇంత దూరం నా కోసం ఈ అడవికి వచ్చినందుకు, మా అడవిని ఎంజాయ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ యువర్ వర్డ్స్ మీన్ అ లాట్ టు మీ. Thank you. And yeah, thank you Andy. And thank you to your cameraman who has been always there with us. Thank you so much. Thank you Andy. Thank you so much. Yeah. Thank you Banu.